అందరికీ నమస్కారం అండి. మత్తరోగశిరో విభూషితముచ్యమానపదాంబుజం భక్తచింతితసిద్ధికాలవిచక్షణం కమలేక్షణం భుక్తిముక్తిఫలప్రదం భువి పద్మజాచ్యుతపూజితం దక్షిణాముఖమాశ్రయే మమ సర్వసిద్ధిదమేశ్వరం మత్తరోగశిరో పరిస్థితరుచ్యమానపదాంబుజం భక్తచింతితసిద్ధికాలవిచక్షణం కమలేక్షణం భుక్తిముక్తిఫలప్రదం భువి పద్మజాచ్యుతపూజితం దక్షిణాముఖమాశ్రయే మమ సర్వసిద్ధిదమీశ్వరం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఈరోజు మనం పరమేశ్వరుని యొక్క తత్వాన్ని గురించి, ఆ పరమేశ్వరుని యొక్క పుట్టుపూర్వోత్తరాలను గురించి సవివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పరమేశ్వరుడు లింగరూపాన్ని ఎందుకు ధరించాడు, ఆ లింగ రూపంలోనే ఎందుకు పూజలు అందుకుంటున్నాడు అనేటటువంటి విషయాలను కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ విషయాన్ని అంతటినీ కూడాను సూత మహర్షి శౌనికాది మునులందరికీ కూడా ప్రబోధించడం అనేటటువంటిది చేశాడు. శివుడు అష్టాదశ విద్యలని బ్రహ్మకి తొలిసారిగా ఉపదేశించాడట. అష్టాదశ విద్యలు అంటే చతుర్వేదాలు, షడంగాలు, పురాణాలు, మీమాంస, న్యాయశాస్త్రం, ధర్మశాస్త్రం, గాంధర్వం, ధనుర్వేదం, ఆయుర్వేదం మొదలైనటువంటివి. ఈ విద్యలని నేర్పిన తర్వాత శివుని యొక్క ఆజ్ఞకు బద్ధుడైనటువంటి కృష్ణద్వైపాయనులు జన్మించి అష్టాదశ పురాణాలను రచించడం అనేటటువంటిది చేశాడు. ఆ అష్టాదశ పురాణాలలో లింగోద్భవ విషయాలను వివరించినటువంటి పురాణం స్కాంద పురాణం. ఆ స్కాంద పురాణాన్ని అంతర్గతమైనటువంటి కథలన్నీ కూడాను పరమేశ్వరుని యొక్క తత్వాన్ని ప్రబోధించడం అనేటటువంటిది చేస్తాయి. సూతుడు శౌనికాది మహర్షులందరికీ కూడాను ముందుగా ప్రళయాన్ని గురించి వివరించడం అనేటటువంటిది చేశాడు. ప్రళయం వచ్చి లోకాలన్నీ కూడాను నాశనమైపోయాయట. అటువంటి సమయమున శ్రీ మహావిష్ణువు వరాహ రూపాన్ని ధరించి భూమిని ఉద్ధరించి గర్వముతో క్షీరసాగరము మీద చక్కగా పవళించాడట. అప్పుడు బ్రహ్మదేవుడు నిద్ర నుంచి మేల్కొని ఏమనుకున్నాడంటే, ఏమిటి ఈ భూమి ఏమైపోయినది, సముద్రములు ఏమైపోయినాయి, అలాగే లోకాలన్నీ కూడా ఏమైపోయినాయి అని ఆలోచన చేశాడట. ఆయన ఆలోచన చేసి ఏం చేయాలో అర్థం కాలేదట ఆయనకి. సూర్యచంద్రులు కూడా ఆయన దృష్టికి కానబడలేదట. అలా నక్షత్రములు కూడా కనిపించలేదట. వీటినన్నింటినీ కనుగొనలేక ఏమైనది అని చెప్పేసి ఆలోచన చేశాడట. అలా ఆలోచన చేసి చివరికి సృష్టిని మరలా సృష్టి చేయాలి అనేటటువంటి ఆలోచనలోకి వెళ్ళాడట. అలా వెళ్ళిన తర్వాత ఆయన ఎప్పుడైతే ఈ అష్టాదశ విద్యలను పరమేశ్వరుని నుంచి తెలుసుకున్నారో అప్పుడు ఆయన వెంటనే 12 మందిని సృజించారట బ్రహ్మగారు. ఎవరెవరిని సృజించాడయా అంటే కశ్యపుని, మరీచిని, భృగుని, అలాగే అంగీరసుని, పులస్త్యుణ్ణి,
పులహుణ్ణి, క్రతువును, దక్షిణి, వశిష్ఠుని మొదలైనటువంటి వారిని కూడా సృజించాడట. వీళ్ళతో పాటుగా ధర్మము, అధర్మము, సంకల్పము అనే మొత్తం 12 మందిని ఆయన సృష్టించడం అనేటటువంటిది చేశాడట. ఈ 12 వంశములలో అన్ని రకాలైనటువంటి జీవజాతులు ఉన్నాయట. దేవతలు, రాక్షసులు, మునులు, యక్షులు, గరుడులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, సిద్ధులు, విద్యాధరులు, కర్మదేవతలు, అలాగే అప్సరసలు, భూత ప్రేత పిశాచ, శాకిని, ఢాకిని వంటి రాక్షసగణములు, మనుష్యగణములు, పశువులు, పక్షులు, వృక్షాలు మొదలైనవన్నీ కూడాను ఆయన స్పృశించడం అనేటటువంటిది చేశాడట. ఇలా చరాచర సృష్టిని అంతటినీ కూడా సృజించినటువంటి బ్రహ్మదేవుడు, నేనే కదా ఈ సృష్టిని అంతటినీ కూడాను సృష్టించగలిగినటువంటి వాడని, నన్ను మించినటువంటి వాడు ఇంకెవడూ లేడు అనేటటువంటి గర్వముతో లోకాలన్నీ కూడా సంచరించడం అనేటటువంటిది చేశాడట. తన హంసవాహనం మీద ప్రయాణం చేసి లోకాలన్నింటినీ కూడా ప్రయాణించడం చేశారట. అలా ప్రయాణం చేస్తూ ఉండగా ఆయనకి సముద్రములో శేషపాన్పుపై పడుకున్నటువంటి విష్ణుమూర్తి కనిపించాడట. కనిపించగానే ఒక్కసారిగా ఆయనకి ఆవేశం కట్టలు తెంచుకుందట. ఎందుకని? ఈ లోకాలన్నింటినీ కూడా సృజన చేసినటువంటి మహాత్ముడిని నేను, నన్ను చూసి కూడా వీడు అలాగే శేషపన్పుపై పడుకొని ఉన్నాడు, అసలు ఎవరీడు అని చెప్పేసి వెళ్ళిపోయి ఆ విష్ణువు దగ్గరికి వెళ్ళి, ఎవడవిరా నువ్వు? ఈ లోకాలన్నీ సృష్టించినటువంటి మేధావిని నేను, నాలాంటి మేధావిని కూడా చూసి నువ్వు లేచి నిలబడి నమస్కరించలేదంటే నీ అంత గర్భదృష్టి ఇంకెవడు ఉండడు అనుకుంటున్నాను, అసలు నువ్వు ఎవరు ఏమిటి అని చెప్పేసి అని అడిగాడట. అప్పుడు శ్రీ మహావిష్ణువు కోపముతో రగిలిపోయి, ఈ సృజనకి మొత్తానికి, సృష్టించడానికి మొత్తానికి కూడాను నేనే మూలకారకుడను, కాబట్టి నీవెవరో అని చెప్పేసి అడిగాడట. అప్పుడు వారిద్దరి మధ్య కలిగినటువంటి సంభాషణ అంతా కూడాను యుద్ధానికి దారితీసిందట. అలా యుద్ధానికి దారితీసినటువంటి సమయమున శ్రీ మహావిష్ణువు తన చక్రాయుధాన్ని బ్రహ్మ మీద ప్రయోగించాడట. బ్రహ్మ పలు అశ్రములతో ఆ చక్రాయుధాన్ని, సుదర్శన చక్రాన్ని ఆపివేయగలిగేట. అలాగే వీరిద్దరూ యుద్ధం చేసి తారాస్థాయికి వెళ్ళిపోయి ఇద్దరు కూడాను పాశుపతాలను ఇద్దరు ఒకరి మీద ఒకరు ప్రయోగించుకున్నారట. అలా ఆ పాశుపతాన్ని ప్రయోగించినటువంటి వాళ్ళిద్దరూ కూడాను ఆ పాశుపత ఆశ్రమం యొక్క ప్రభావము చేత లోకాలన్నీ కూడా దగ్ధమైపోతున్నాయట. అలా దగ్ధమైపోతున్నటువంటి సమయంలో దేవతలందరూ కూడాను, ఋషులు, మునులు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, పక్షి జాతి నాయకులు అందరూ కూడా వెళ్ళిపోయి పరమేశ్వరుని వేడుకున్నారట. ఇలా బ్రహ్మ విష్ణువు ఇద్దరు కూడాను ఘోరమైనటువంటి తపస్సు చేస్తున్నారు. ఆ తపస్సులో వారు పాశుపత అస్త్ర ప్రయోగం అనేటటువంటిది చేశారు. ఆ పాశుపత అస్త్రము యొక్క ప్రయోగము వలన లోకాలన్నీ కూడా దగ్ధమైపోతున్నాయి. అలా దగ్ధమైపోతున్నటువంటి లోకాలన్నింటినీ కూడా రక్షించవలసినటువంటి బాధ్యత నీపై ఉన్నది అని చెప్పేసి కోరగానే పరమేశ్వరుడు ఆ 2 పాశుపతాస్త్రాల మధ్య నుండి ఆకాశమంత ఎత్తుగా పైకి ఎదిగి లింగరూపాన్ని ధరించాడట. ఆ లింగరూపమే అగ్నిస్తంభము అని అంటారు. ఆ అగ్నిస్తంభ రూపములో పరమేశ్వరుడు ఉద్భవించి, ఎప్పుడు ఉద్భవించాడయా అంటే ఆయన మాఘ కృష్ణ చతుర్దశి రాత్రి సమయంలో, నిశా సమయంలో, చీకటిలో ఆయన అగ్నిస్తంభముగా అవతరించడం అనేటటువంటిది చేశాడట. ఆ అగ్నిస్తంభము వచ్చి ఆ 2 పాశుపతాశ్రమాల మధ్యలో ఉండిపోయినదట. అలా ఉండిపోయినటువంటి ఆ పరమేశ్వరుని యొక్క మహిమను గుర్తించినటువంటి వీళ్ళిద్దరూ కూడా ఆశ్చర్యపోయారట. బ్రహ్మ విష్ణువులు ఇద్దరు కూడాను, ఏమిటి ఈ పరిస్థితి, ఎవరు ఇది
అని చెప్పేసి అనుకొని ఎలాగైనా సరే దీని అంతు చూడాలనుకొని ఇద్దరు కూడాను యుద్ధము ఆపేసి ఆ అగ్నిస్తంభం యొక్క పైకేమో హంస రూపాన్ని ధరించి పైకి వెళ్ళడం అనేటటువంటిది చేశాడట బ్రహ్మగారు. శ్రీ మహావిష్ణువు వరాహ రూపాన్ని ధరించి పాతాళంలోనికి ప్రవేశించడం అనేటటువంటిది చేశాడట. ఇద్దరు ఎంతసేపు వెతికినప్పటికీ కూడాను ఆది అంతములు అనేటువంటివి కనిపెట్టలేకపోయారట. అలా ఆది అంతములు కనిపెట్టలేనటువంటి స్థితిలో వారిద్దరు కూడా అయోమయ స్థితికి వెళ్ళిపోయి ఏమిటి ఈ మహిమ అనేటటువంటిది అర్థం కాక ఇద్దరు కూడా మరలా పై వచ్చేసారట. ఒక చోటికి వచ్చేసి అప్పుడు పరమశివుని ప్రార్థించారట. అప్పుడు పరమశివుడు వచ్చి, నాయనలారా, ఈ లోకాలన్నింటికి కూడాను మూలకారకుడను నేను, కాబట్టి మీరందరూ కూడాను నా నుంచి సృజించబడినటువంటి వారు. నేను మీ అందరికీ కూడాను ఒక్కొక్క కార్యాన్ని ప్రతిపాదించాను. ఆ కార్యాన్ని మీరు చేయడానికి సిద్ధులై ఉండే అని చెప్పేసి చెప్పడం అనేటటువంటిది చేశారట. అలా యుద్ధం చేసిన తర్వాత ఎప్పుడైతే అగ్నిస్తంభంగా ఆయన ప్రభవించాడో, అగ్నిస్తంభముగా ప్రభవించినటువంటి పరమేశ్వరుడు 14 లోకాలను కూడాను బ్రహ్మాండమునంతటిని కూడాను ఆక్రమించడం అనేటటువంటిది చేశాడట. అలా ఎంతసేపు వాళ్ళు ఆ లింగమూర్తిని కనిపెట్టలేకపోవడం చేత ఏం చేయాలో అర్థం కాలేదట. తిరిగి వచ్చి పరమేశ్వరుని వేడుకున్నారు కదండి. వేడుకొని, నాయనా, గుడ్లగూబ సూర్యమండలాన్ని చూడలేనట్లుగా మేము కూడా మిమ్మల్ని దర్శించలేకపోయాము, కాబట్టి మా అపరాధాన్ని క్షమించి మా ప్రార్థన ఆలకించి నీ వృత్తాంతం ఏమిటో చెప్పవయ్యా అని చెప్పేసి పరమేశ్వరుని అడిగారట. అప్పుడు ఆ పరమేశ్వరుడు లింగరూపములో బయటికి వచ్చి అర్ధనారీశ్వరుడిగా బ్రహ్మ విష్ణువులకు దర్శనమిచ్చాడట. అలా బ్రహ్మ విష్ణువులకు దర్శనమిచ్చినటువంటి పరమేశ్వరుడు లోకముల యొక్క స్థితిగతులను, వాటికి సంబంధించినటువంటి విశేషాలన్నింటినీ కూడాను బ్రహ్మ విష్ణువులకు ప్రబోధించడం అనేటటువంటిది చేశాడట. ఆ విధంగా పరమేశ్వరుడు లింగ రూపములో ప్రభవించడం అనేటటువంటిది చేశాడు. ఆ లింగ రూపములోనే ఆయన పూజలు అందుకోవడానికి వీలుగా దర్శనమివ్వడం అనేటటువంటిది చేశాడు. అలా పరమేశ్వరుడు లింగరూపమును ధరించి అగ్ని స్తంభము రూపములో లింగ రూపమును ధరించి తన యొక్క విశ్వ భావాన్ని లోకాలకన్నింటికి కూడా తెలియజేశాడు. అదే మనం మహాశివరాత్రిగా చెప్పుకుంటాం. ఆ మహాశివరాత్రి రోజున జరిగేటటువంటి ఆ ఉత్సవము కూడా, ఎందుకని మహాశివరాత్రి రాత్రిపూట జాగారం చేయండి అయ్యా అంటారు. దానికి కారణం అదే. కారణం ఏంటంటే ఆయన రాత్రిపూటే ప్రభవించడం అనేటటువంటిది, రాత్రిపూటే ఆయన అగ్నిస్తంభముగా లోకాలన్నిటికీ కూడాను పరిచయం కావడం అనేటటువంటిది జరిగింది. అలా పరమేశ్వరుడు లోకాలన్నింటినీ కూడా రక్షించేటటువంటి ప్రభువుగా ఉన్నాడట. అటువంటి సమయమున ఆ పరమేశ్వరుడు తన యొక్క మహాత్మ్యాన్ని గురించి చెప్పడం అనేటటువంటిది చేశాడట. తన యొక్క పూజలు చేసినటువంటి వారు ఎవరైనప్పటికీ కూడాను వారికి మోక్షము లభిస్తుంది అని చెప్పేసి చెప్పారట. అలా ఒక ప్రాంతంలో ఒక గొప్ప పండితుడు ఉన్నాడటండి. ఆ పండితుడు నిత్య పూజా దురంధరుడు. ఆయన ప్రతిరోజు కూడా పూజలు చేస్తూ ఆ పూజల వలన మోక్షాన్ని పొందాలి అనేటటువంటి ఆలోచన చేసేటటువంటి వాడట. ప్రతిరోజు కూడా లింగార్చన చేసేవాడట. అనునిత్యము కూడా త్రిసంధ్యలలో కూడా ఆయన లింగార్చన చేయడం అనేటటువంటిది చేశాడట. అటువంటి ఆయన
వేశ్యాలురుడైపోయాడట. వేశ్యాలురుడైపోయి ఆ వేశ్యల వలయంలో చిక్కుకొని అలా వేశ్యల వలలో చిక్కుకుపోయినప్పటికీ కూడా తన నిష్టని, శ్రద్ధని, భగవంతుని మీద భక్తిని వదిలిపెట్టలేదట. వదిలిపెట్టకుండా ఆయన అనునిత్యము అనుష్ఠానం చేస్తూనే ఉన్నారట. పరమేశ్వరుని యొక్క అనుష్ఠానం చేస్తూనే ఉన్నారట. ఒకానొక రోజున ఆయన ఒక వేసి దగ్గరుండి సమయానికి ఇంటికి వెళ్ళలేకపోయాడట. వెళ్ళలేక ఏం చేయాలో అర్థం కాలేదట. అటు ఇటు చూశాడట, ఎక్కడ శివలింగం కనిపించలేదట. ఏం చేయాలి అని అర్థం కాక చివరికి ఆ వేశ్య వంక చూశాడట. ఆ వేశ్య యొక్క చను మొనలను చూశాడట. చూసి దానినే లింగంగా భావించి పుష్పాభిషేకం చేశాడట. అలా పుష్పాభిషేకం చేసినటువంటి ఆ అభిషేకానికి ఇచ్చినటువంటి పుష్పములన్నీ కూడాను పరమేశ్వరుని, కైలాసములో ఉన్నటువంటి పరమేశ్వరుని యొక్క పాదముల మీద పడిపోయాయట. అలా ఆ పాదముల మీద ఆయన ఎక్కడున్నప్పటికీ కూడా అతని మనస్సు మాత్రం భగవంతుని పక్షాన ఉండడం చేత ఏ వేశ్యాలుడైనప్పటికీ కూడా, వేశ్య భవనములో ఉన్నప్పటికీ కూడా వేశ్య యొక్క చనుమునలని పరమేశ్వరునిగా భావించి తపస్సు చేయడం వలన, ఆయన పూజ చేయడం వలన తన యొక్క నిష్టని ఆయన నిలబెట్టుకోగలిగాడు. అంత నిష్టగా, శ్రద్ధగా, అనన్యభక్తితో పూజ చేశాడు కాబట్టి ఆయన వేసినటువంటి ఆ పుష్పములన్నీ కూడాను కైలాసములో ఉండేటటువంటి పరమేశ్వరుని యొక్క పాదాల చెంతకు చేరాయట. అప్పుడు ఆ విధంగా పరమేశ్వరుని యొక్క పూజను చేయడం చేత ఆయన పరమేశ్వరుని యొక్క సాన్నిధ్యములకు కైలాస నివాసిగా మారిపోయాడట. కాబట్టి ఏ భక్తుడైతే పరమేశ్వరుని నిష్టతో పూజ చేస్తాడో ఆ భక్తుడు పరమేశ్వరుని యొక్క సన్నిధికి చేరుకుంటాడు అని చెప్పేసి పరమేశ్వరుడే స్వయంగా తన యొక్క మహాత్మ్యాన్ని గురించి బ్రహ్మ విష్ణులకు వివరించడం అనేటటువంటిది చేశారు. అప్పుడు బ్రహ్మ విష్ణులు తాము చేసినటువంటి అపరాధానికి మన్నించమని వేడుకొని అక్కడి నుంచి పరమేశ్వరుని యొక్క ఆజ్ఞ పైన లోకాలన్నింటినీ కూడా సృజించడానికి, లోకములను రక్షించడానికేమో విష్ణువు, సృజన చేయడానికేమో బ్రహ్మ తమ యొక్క పనులలో నిమగ్నం అవ్వడం అనేటటువంటిది చేశారట. ఈ విధంగా పరమేశ్వరుడు ఆయన అభవుడు, పుట్టుక లేనటువంటి వాడు. భాగవతములో పరమేశ్వరుని ధ్యానపద్యం ఒకటి ఉన్నదండి. ఎవ్వనిచే జనించు జగము, ఎవ్వని లోపల నుండు లీనమై, ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం వెవ్వడనాది మధ్యలయుడెవ్వడు, సర్వమున్ తానే అయిన వాడెవ్వడు, వానిన్ ఆత్మభవన్ ఈశ్వరునే శరణంబు వేడదన్. ఎవ్వనిసే జనించు జగము, ఈ సృష్టి అంతా కూడాను ఎవరి చేత సృష్టించబడినది, ఎవరి చేత సృష్టించబడినటువంటిది, ఇదంతా కూడాను అనుకున్నారట. ఎవ్వనిచే జనించు జగము, ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం ఎవడు. ఈ సృష్టికంతటికి కూడా మూల కారణం ఎవరు? అనాది మధ్యలయుడా, ఆది అంతములు లేనటువంటి వాడెవడు? అనాది మధ్యలయుడెవ్వడు, సర్వమున్ తానే అయినవాడు, సకల లోకాల్లో కూడా తానే అయినటువంటి వాడెవడు? వానిని అటువంటి వారిని ఆత్మభవున్, తనకు తానుగా అభవుడైనటువంటి వాడు, పుట్టుక లేనటువంటి వాడు, స్వయంభూ అయినటువంటి వాడు, వాని ఆత్మభవున్ ఈశ్వరుని శరణంబు వేడేదన్నంటాడు. గజేంద్ర మోక్షములో గజేంద్రుడు చెప్పినటువంటి పద్యం అన్నమాట. గజేంద్రునికి చెప్పిన పోతన గారు రాసినటువంటి పద్యం అది. అటువంటి ఈశ్వరుని నేను ప్రార్థిస్తున్నాను అని చెప్పేసి అని అంటాడన్నమాట. ఆ ఈశ్వరుని యొక్క ప్రార్థన శివుని యొక్క తత్వాన్ని తెలియజేస్తుంది. ఆ పద్యము శివుని యొక్క తత్వాన్ని తెలియజేస్తుంది. ఏమని? ఆయన అభవుడు, పుట్టుక లేనటువంటి వాడు అని అర్థం. ఆయనకి ఏమీ ఉండవు, ఇంకా ఆద్యాంతరహితుడు. ఆది అంటో అర్థమేంటో లేదు, తెలియదు ఆయనకి. మొత్తము సృష్టి మొత్తము కూడాను వ్యాపించినటువంటి వాడు. అటువంటి పరమేశ్వరుని యొక్క లీలలు మనం
రోజుకొకటి చెప్పున చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కథను చెప్పుకుంటూ ఆ కథ ద్వారా పరమేశ్వరుని యొక్క తత్వం ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అనేక కథలున్నాయండి. సుకుమారుని యొక్క కథ, గుణనిధి కథ, ఇలాంటి కథలు ఎన్నో పరమేశ్వరునికి సంబంధించినటువంటి కథలున్నాయి. వాటన్నింటిని గురించి రోజుకొక కథ గొప్పన చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. స్వస్తి.